హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అనిత. ఈరోజు ఇంట్లోని పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అండి ఆనియన్, టమాటా, గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, పన్నీరు, చీజ్, అలాగే స్వీట్ కార్న్ ఇవన్నీ ఉంటే కట్ చేసుకొని ఇట్లా ఒక కప్లో వేసుకోండి. దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పిజ్జా సాస్ అని బయట దొరుకుతుందండి. ఈ పిజ్జా సాస్ తీసుకొని బ్రెడ్కు అలా పట్టియాలన్నమాట. ఇలా బ్రెడ్ అంతా నీట్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మోయేసీస్ తీసుకొని, ఇది కూడా మార్కెట్లో దొరుకుతుందండి, అది దాంట్లోకి వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా నీట్గా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం కారం ఎక్కువ తినాలి అనిపిస్తుందంటే దీంట్లోకి కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకోండి. అలాగే బ్రెడ్ మీద అంత నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. కొంచెం వేడైతేనే దాని మీద కొంచెం బటర్ వేసేసి కొంచెం స్ప్రెడ్ చేయండి. ఆ బటర్ మెల్ట్ అయితేనే మనం తయారు చేసుకున్న బ్రెడ్ని అక్కడ పెట్టేసి కొంచెంసేపు అలాగనే ఉంచండి. తర్వాత మరి కొంచెం బటర్ వేసేసి కొంచెం అది మెల్ట్ అయితేనే కొంచెం సైడ్స్ తిప్పండి. ఎందుకంటే ఒకటే చోటే ఉంటే అంతా మాడిపోతుంది అనమాట. సో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఎందుకంటే బ్రెడ్ కదా, తొందరగా మాడిపోతుంది. ఇంకా ఇది అంత నీట్గా స్ప్రెడ్ చేసుకొని అంత తిప్పుకున్నాక ప్లేట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఒక 5 minutes ఆగండి. ఓపెన్ చేసి చూస్తే ఇలా మెల్ట్ అయి ఉంటుంది అనమాట.